బాధలు ఉండవు. అసలు నరకం అంటేనే బాధ అని అర్థం. నరాన్ క్రందయతే ఇది నరకం, జీవుల్ని ఏడిపించేది అని అర్థం. అది ఎక్కడికో లోకానికి వెళ్ళి అక్కర్లేదు, ఇక్కడ అనుభవించినా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ దుఃఖాలు పోగొడతాయి. ఇప్పుడు రాబోతున్నది కూడా నరక చతుర్దశి, మన సమీపంలో ఉన్నాం. ఇలాంటి సమయాల్లో అసలు ఆ ఏకాదశి నుంచి కూడా ఆ యముని స్మరించినా చాలా ధన్యులమవుతాం మనం. ఇక్కడ యమస్మరణ అంత గొప్పది. యమతర్పణలు అవన్నీ చేస్తాం. భయం పేరు నరక చతుర్దశి. కొంతమంది కృష్ణుడు నరకాసురుని సంహారం చేయడం వల్ల నరక చతుర్దశి వచ్చింది అంటారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. కృష్ణుడికి పూర్వమే నరక చతుర్దశి ఉన్నది, దీపావళి అమావాస్య ఉన్నది. అయితే కృష్ణుడు నరకాసుర సంహారకుడు కనుక ఆయన్ని స్మరించి అర్చిస్తే చాలా మంచిది, అందులో సందేహం లేదు. కానీ నరక బాధలు పోగొట్టే చతుర్దశి నరక చతుర్దశి. నరాన్ క్రందయితే ఇది నరకం. అందుకే దీపావళి అన్ని దుఃఖాలు పోగొట్టుకోవడం కోసం ఆ తిథుల యొక్క గొప్పతనం అది. అందుకే నరక చతుర్దశి నాటి రాత్రికి కాళరాత్రి అని పేరు, అమావాస్య నాటి రాత్రికి మహారాత్రి అని పేరు కూడా చెప్తున్నారు. అమ్మవారి ఆరాధన కూడా విశేషంగా చెప్తారు.